నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా పొత్తులో పోటీ చేయాలని భావిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య ఒక స్పష్టత వచ్చేస్తుంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొదటి జాబితాని ఇప్పటికే రెండు పార్టీలు అనౌన్స్ చేసింది. ఇక మూడో పార్టీ ఉంటుందా లేదా అనే దాని మీద తదుపరి ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపించాలి, అలానే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి, మొత్తం క్లీన్ స్వీప్గా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో టీడీపీ జనసేన పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో, అలానే రాజమండ్రి కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలం ఎంత ఉంది, ఏ పార్టీ ఎక్కడి నుంచి నిలబడబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. మొదటి జాబితాలో రిలీజ్ చేసినటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో చూస్తే 7 నియోజకవర్గాలు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి 2 చోట్ల అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది. అంటే టీడీపీ 2 సీట్లలో ఇక్కడ బరిలో దిగుతుంది అనేది స్పష్టత వచ్చేసింది. ఇక ఒక చోట జనసేన పార్టీ తన అభ్యర్థిని బరిలో నిలుపుతున్నట్టుగా ప్రకటించేసింది. అంటే ఓవరాల్గా 3 సీట్లపైన క్లారిటీ వచ్చింది, 4 సీట్లపైన స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకటి రాజమండ్రి రూరల్, 2 కొవ్వూరు, 3 నిడదవోలు, 4 గోపాలపురం. ఈ 4 నియోజకవర్గాల చరిత్ర ఏంటి, అసలు ఎవరిని బరిలో దింపుతారనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ముందుగా అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ పరిస్థితి చూద్దాం. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అంటే ఇప్పుడు అక్కడ ఆదిరెడ్డి భవానీ రిప్రజెంట్ చేస్తున్నారు ఆ నియోజకవర్గానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం ఇది. సో అందుకని చెప్పని ఆ స్థానానికి తెలుగుదేశం పార్టీ ఆ సీటు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అనపర్తి నియోజకవర్గం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఆయనకే సీటు కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకసారి చూద్దాం ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక రాజమండ్రి అర్బన్ సిటీకి చూస్తే చరిత్ర పరంగా చూసినా కానీ ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఎప్పుడు బలమైనటువంటి ఇది లేదు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం రాజమండ్రి సిటీకి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లో ఇది బీజేపీకి కేటాయించినటువంటి సీటు. సో ఇక్కడ కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి సస్పెన్స్కి ఇక్కడ మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ హిస్టరీ చూస్తే కనుక 94, 95 మొత్తం టోటల్గా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఇది. 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి 85లో కూడా ఆయనే గెలిచారు. 89లో వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభంజనం వీసింది, అక్కడ ఓడిపోయారు. 94, 99లో మళ్ళీ ఇక్కడ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందినటువంటి సీట్ ఇది. మళ్ళీ 2004, 2009లో రౌతు సూర్యప్రకాశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో ఈ సీటుని ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్థి, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా అప్పుడు ఇక్కడ బరిలో దిగినటువంటి నాయకుడు ఆకుల సత్యనారాయణ. తర్వాత క్రమంలో ఈయన బీజేపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆయన. సో ఇది 2014 ఈక్వేషన్. 2019లో ఆదిరెడ్డి భవానీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి. సో 2009 నుంచి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఒక్కసారి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం పరిస్థితిలో చూద్దాం మనం. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు, కానీ కన్సిడరబుల్ ఓటు బ్యాంక్ 29% ఓట్ షేర్ దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అన్ని పార్టీలకి బలాబలాలు సమానంగా ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం 1284 ఓట్ల తేడాతో రౌతు సూర్యప్రకాశ్లో 2009 ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి పరిస్థితి. టీడీపీ నుంచి బరిలో దిగినటువంటి జీబీ చౌదరి 40,000 ఓట్లు దక్కించుకున్నారు. చల్లా శంకర్రావు ప్రజారాజ్యం పార్టీ నుంచి 39,000, దాదాపు 1000 ఓట్లు మాత్రమే గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి మధ్య ఉన్నటువంటి తేడా. సో 2014లో కూటమి అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ 26,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బొమ్మన రాజ్కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగి ఆయన ఓటమి పాలయ్యారు. ఏకంగా 26,000 ఓట్ల తేడాతో ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. కానీ ఆకుల సత్యనారాయణకి బీజేపీకి కేటాయించినటువంటి సీట్ ఇది. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని అనౌన్స్ చేసింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 2019 ఈక్వేషన్ చూస్తే అందరూ విడివిడిగా పోటీ చేశారు కాబట్టి రౌతు సూర్యప్రకాశ్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. బొమ్మన రాజ్కుమార్ ఇక్కడ అవుట్, అభ్యర్థి మారారు. అయినా కానీ ఫేట్ మారలేదు, సెకండ్ పొజిషన్లోనే ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ 83,000 ఓట్లు, అంటే 30,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ ఇక్కడ గెలుపొందింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కూటమి కాదు, టీడీపీ విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. బహుశా టీడీపీ అందుకనే ఇది తన సీటు కింద డిక్లేర్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. జనసేన పార్టీ కూడా ఇక్కడ 23,000 ఓట్లు, అత్తి సత్యనారాయణ పోటీ చేసి 23,000 ఓట్లు ఇక్కడ దక్కించుకున్నటువంటి పరిస్థితి. 13% ఓటు బ్యాంక్ దక్కించుకుంది. అంటే పూర్తిగా రాజమండ్రి అర్బన్లో
వైఎస్ఆర్సీపీ వెరీ వీక్, కాబట్టి ఈసారి ఏం అదృష్టం మారుతుందో చూడాలి. మార్గాన్ని భరత్తో టెస్ట్ చేయాలని చెప్పి మళ్ళీ చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అందుకనే అర్బన్ సీట్ని తెలుగుదేశం పార్టీ ఎగరేసిపోయినటువంటి పరిస్థితి. ఇక అనపర్తి సీట్ని ఎందుకు అనౌన్స్ చేశారు అది కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అనపర్తి సీటు పైన కూడా జనసేన పార్టీ కొంత డిస్కషన్ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా అనపర్తి సీటు తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ ఈక్వేషన్ నడిచినటువంటి పరిస్థితి. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అంటే కూటమి అభ్యర్థిగా గెలుపొందినటువంటి పరిస్థితి. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ 22% ఓట్లు దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. నల్లమిల్లి మూలారెడ్డి అప్పుడు పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 83,000 ఓట్లు, ఇక్కడ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కేవలం 1,300 ఓట్లే. కూటమి వచ్చినప్పటికీ కూడా అక్కడ 1,300 ఓట్ల తేడాతోనే గెలిచింది. అయితే 2019లో మళ్ళీ రామకృష్ణారెడ్డి 55,000 ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా రికార్డు మెజారిటీగా మనం చూడాల్సి ఉంటుంది. 55,000 ఓట్ల మెజారిటీ, పైగా జనసేన పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ కేవలం 12,000 ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఈ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ రామకృష్ణారెడ్డినే తెలుగుదేశం పార్టీ బహుశా ఎంచుకున్నట్టుగా ఉంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో మనం చూస్తే కనుక కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఈ 4 నియోజకవర్గాలు పెండింగ్ పెట్టేసినాయి 2 పార్టీలు కూడా. ఇక్కడ రాజమండ్రి రూరల్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి రూరల్ గ్రాఫ్ చూస్తే కనుక 2009లో కూడా ఇది తెలుగుదేశం స్థానమే, 2014లో తెలుగుదేశం పార్టీ స్థానమే, 2019లో తెలుగుదేశం పార్టీ స్థానమే. 2019 లెక్కల కంటే ముందర 2009 లెక్కలు మనం చూద్దాము. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అక్కడ విడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ చీలికి ఎలా ఉందనేది చూద్దాం. కాంగ్రెస్ పార్టీని 3వ స్థానానికి నెట్టేసినటువంటి పరిస్థితి. చంద్ర రమేష్ ఇక్కడ 1,500 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ప్రజారాజ్యం నుంచి రవణం స్వామినాయుడు పోటీ చేశారు, 43,000 ఓట్లు దక్కించుకున్నటువంటి సెకండ్ పొజిషన్లో ప్రజారాజ్యం పార్టీ నిలబడింది. మంచి మెజారిటీ, మంచి ఓట్ షేర్ కింద మనం దాన్ని చూడవచ్చు, 31% అంటే. కానీ 2014లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరొకసారి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగారు. 18,000 ఓట్లు, అంటే ఆ రాజమండ్రి అర్బన్ నుంచి ఆయన నియోజకవర్గం మార్చుకున్నారు, రూరల్కి వచ్చారు. రూరల్కి వచ్చిన తర్వాత ఆకుల వీర్రాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 69,000 ఓట్లు 2014లో గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే అర్బన్లో బీజేపీకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో 2019 లెక్కను కూడా మనం ఒకసారి చూద్దాం. కందుల దుర్గేష్ ఇక్కడ నుంచి పోటీ చేశారు జనసేన పార్టీ అభ్యర్థిగా, 42,000 ఓట్లు దక్కించుకున్నారు, 22% ఇక్కడ ఓట్ షేర్ దక్కింది. కందుల దుర్గేష్ ఇప్పుడు జనసేన పార్టీకి కీలకమైనటువంటి నాయకుడు, అందుకని ఆయనకే ఇప్పుడు టికెట్ ఇవ్వాలనేటువంటి మాట కోరుతున్నారు. బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు, 74,000 ఓట్లు చీలికలో కూడా ఆయన అక్కడ పట్టు చూపించినటువంటి స్థానం. అంటే రాజమండ్రి రూరల్ కూడా దాదాపు టీడీపీ స్థానమే అనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే నంబర్లు చూసినా కానీ, బలాలు చూసినా కానీ ఆ ఈక్వేషన్ కనిపిస్తుంది. జనసేన పార్టీ ఏంటంటే కేవలం కందుల దుర్గేష్ అనేటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు మా పార్టీలో, కాబట్టి ఆయనకి ఇవ్వాలనేటువంటి పట్టుదల మాత్రమే పెట్టినటువంటి పరిస్థితి. అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా బలంగా చెప్తున్నారు, ఈ సీట్ నాదే అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే రాజమండ్రి అర్బన్కి అప్లై అయినటువంటి రూలు రాజమండ్రి రూరల్కి అప్లై అవుతుందా లేదా, ఇది కొంచెం క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి అంశం. కాబట్టి 2 పార్టీల అధినేతలు డిసైడ్ చేసుకోవాల్సింది, ఇది మనం ఎక్కువ చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇందులో. ఇక కొవ్వూరు నియోజకవర్గం పరిస్థితి ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజమండ్రి రూరల్ కొంత కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తే 2019లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2004 నుంచి ఇది తెలుగుదేశం పార్టీ సీటు. సో ఒకసారి ఆ లెక్కలు చూద్దాం. 2004లో పెండ్యాల వెంకటకృష్ణారావు గెలుపొందారు, అలానే టీవీ రామారావు ఆ టైంలో ఆయనకి బాగా చుక్కలు చూపించారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న టీవీ రామారావు ఎమ్మెల్యే. 2014లో కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గెలుపొందారు. 2019లో ఈయన సీటు మార్చుకున్నారు, నియోజకవర్గం మార్చడం, అలానే వంగలపూడి అనితిని విశాఖ జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఇది బెడిసికొట్టింది ఈ ప్రయోగం. 2019లో ఓటమి పాలయ్యారు. తానేటి వనిత ఇక్కడ నుంచి బరిలో దిగారు. అయితే విచిత్రం ఏంటంటే ఈసారి తానేటి వనిత కూడా ఇక్కడ పోటీ చేయట్లేదు, ఆమె సీటు మార్చుకున్నారు, గోపాలపురం షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే జనసేన పార్టీ అప్పుడు పొత్తులో భాగంగా బీఎస్పీకి ఇచ్చింది, 11,000 ఓట్లు దక్కినటువంటి పరిస్థితి. సో అసలు రూల్ అవుట్ ఇది, ఈ సీట్ ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ సీటుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఇది కొంచెం డైలమా ఉన్నటువంటి సీట్. అంటే ఒకవేళ సెంటిమెంట్ని గౌరవించి, డిమాండ్ని గౌరవించి జనసేనకు కానీ టీడీపీకి కానీ ఇస్తారనేది ఇది వాళ్ళ ఇష్టం. ఇదైతే టీడీపీకి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఈక్వేషన్. ఇక నిడదవోలు గోపాలపురం పరిస్థితి, గోపాలపురం అయితే అసలు కొటేషనే లేదు, ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా ఇక్కడ ఏమంత పెర్ఫార్మెన్స్ చూపించినటువంటి సీటు కాదు, ఇది ఖచ్చితంగా టీడీపీకి వెళ్ళిపోయేటువంటి సీట్. ఇక నిడదవోలు పరిస్థితి ఒకసారి మనం సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిడదవోలు నియోజకవర్గంలో లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, నిడదవోలు పరిస్థితి చూస్తే కనుక
వైఎస్ఆర్సీపీ 2019లో గెలిపింది. చూస్తే కనుక 2009, 2019 అంటే ప్రజారాజ్యం పార్టీ వేవ్లో కూడా నిడదవోలు తెలుగుదేశమే గెలిచింది. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గెలిచినట్టుగా కనిపిస్తుంది ఈ సీటు. సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కనుక ఈ సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. బూరుగుపల్లి శేషారావు ఇక్కడ 2019లో బరిలో దిగారు. అలానే రమ్యశ్రీ జనసేన పార్టీ తరపు నుంచి 2019లో 23,000 ఓట్లు అంటే మంచి ఓటు బ్యాంకే వచ్చింది. బట్ అది సీటు డిమాండ్ చేసేంత ఓటు బ్యాంకా కాదనేది డిసైడ్ చేయాల్సి ఉంది. ఇక బూరుగుపల్లి శేషారావు 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే 5,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తే కనుక నిడదవోలు సీటు కూడా టీడీపీకి పోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. గోపాలపురం సీటు చూస్తే ఇప్పుడు తానేటి వనిత అక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు కాబట్టి అంతకు ముందర టీడీపీ నుంచి తానేటి వనిత 2009లో గెలుపొందారు. ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి గెలుపొందారు. తర్వాత తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో గెలుపొందారు. అంటే 2003లో చూస్తే కనుక 30,000 ఓట్లు వచ్చినాయి. ప్రజారాజ్యం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు ఉత్తరాంధ్ర బెల్ట్ నుంచి చూస్తే 10-15,000 నుంచి 30-40,000 ఓట్లు గెలిచినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్ బట్టి చూస్తానికి మనం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ 2019 క్రైటీరియాని చూస్తే కనుక ఈ సీటు పూర్తిగా బీఎస్పీకి వదిలేసినటువంటి సీటు జనసేన పార్టీ. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ నడవదనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఓవరాల్గా ఈ 4 సీట్లలో ఈ మూడు సీట్లు మళ్ళీ టీడీపీ కోటాలోకే పక్కాగా వెళ్ళిపోయేటువంటి సీట్లు. కాకపోతే అభ్యర్థుల అన్వేషణ కోసం కొంత జాప్యం తీసుకునేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఇక రాజమండ్రి రూరల్ నిర్ణయం మాత్రం ఇద్దరు అధినేతల మీదే వదిలేసినట్టుగా కనిపిస్తుంది. జనసేన పార్టీకి సంబంధించి మాత్రం బత్తుల బలరామకృష్ణుడికి రాజానగరం సీట్ని కేటాయించినటువంటి పరిస్థితి. వాస్తవానికి రాజానగరం సీట్లో కూడా కొన్ని లెక్కలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సీటు కూడా తెలుగుదేశం పార్టీ గతంలో 2 సార్లు 2009 ప్రజారాజ్యం వేవ్లో కూడా గెలుచుకున్నటువంటి సీటు. పెందుర్తి వెంకటేష్ అక్కడ గెలుపొందారు. 2014లో కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో జక్కంపూడి రాజా వచ్చిన తర్వాత కొంచెం ఈక్వేషన్ మారింది. కాబట్టి బత్తుల బలరామకృష్ణుడికి ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది. అంత ఈజీ కాదు ఇక్కడ గెలుపు అనేది. ఈ నియోజకవర్గంలో చూస్తే కనుక రాజానగరంలో ముత్యాల శ్రీనివాస్ 38,000 పైన ఓట్లు దక్కించుకున్నారు ప్రజారాజ్యం పార్టీ. ఆ వేవ్లో కూడా ఇక్కడ పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి. 2014లో అదే పెందుర్తి వెంకటేష్ 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయలక్ష్మి మీద. ఇక 2019లో జనసేన పార్టీ అభ్యర్థి రాయపురెడ్డి ప్రసాద్ ఇక్కడ పోటీ చేశారు. 20,000 ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ అభ్యర్థి అంటే అప్పుడు 2 సార్లు గెలిచారు కాబట్టి బహుశా 3వసారి ఆయన పర్ఫార్మెన్స్ మీద యాంటీ ఇన్కంబెన్సీ, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ కలిసి 30,000 ఓట్ల మెజారిటీకి బెడిసి కొట్టినటువంటి పరిస్థితి. జక్కంపూడి రాజా ఇప్పుడు బలమైనటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పార్టీలో కీలకమైనటువంటి జక్కంపూడి ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈయన్ని బత్తుల బలరామ కోటయ్య తట్టుకోగలరా లేదా అనేది ఇప్పుడు జనసేన పార్టీ ఆలోచించింది. అందుకే పదే జనసేన అధినేత చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈసారి బలమైనటువంటి పోటీ ఇవ్వాలి, బలమైనటువంటి దమ్మున నాయకులనే ఎంచుకుంటాం అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో మరొక నియోజకవర్గం రాజమండ్రిని రూరల్ని కేటాయిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ తెలుగుదేశం ఆ సీటు కూడా ఇవ్వకపోతే కనుక జనసేన పార్టీ ఒకే ఒక స్థానానికి పరిమితం అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలానే కందుల దుర్గేష్ చాలా సీనియర్ మోస్ట్ లీడరు, సమన్వయ కమిటీలో కీలకమైనటువంటి పాత్రధారి. రేపు 28వ తేదీన జరగబోయేటువంటి సభా కార్యక్రమానికి కూడా నిర్వహణ బాధ్యతల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. కాబట్టి ఆయనకున్నటువంటి కీలక ప్రాధాన్యాల్ని, ఆయనకున్నటువంటి పార్టీలో ఇస్తున్నటువంటి సముచిత గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వేరే సీట్ ఏదైనా కేటాయిస్తారా లేదా టీడీపీ నాయకుల్ని, అధినాయకత్వాన్ని సీనియర్ మోస్ట్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 83లో ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ మధ్యలో ఓటమి పాలైనప్పుడు కూడా పార్టీని నమ్మి పార్టీతో నిలబడినటువంటి నాయకుడు. సో ఎటువైపు మొగ్గు చూపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. రాజమండ్రి అర్బన్కి వర్తించినటువంటి రూలు రాజమండ్రి రూరల్కి వర్తించదా అనేటువంటి ప్రశ్ననే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎక్కువగా సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.